నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఏపీలో అక్టోబర్లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ నిర్ణయం. పల్లెల్లో 34, పట్టణాల్లో 33.1% బీసీలకు రిజర్వేషన్లు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. మెగా డిఎస్సీపై శాసనమండలిలో మరోసారి వాగ్యుద్ధం. వైసీపీ సభ్యులు నిరసనకు దిగడంపై మండిపడిన మంత్రి పయ్యావుల కేశవ్. 22A నిషేధిత జాబితాలో భూములు చేర్చడంపై మంత్రి క్షమాపణ చాలదన్న ప్రతిపక్షాలు. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్. కేబీఆర్ పార్క్ వద్ద అమల్లోకి వచ్చిన వన్వే ట్రాఫిక్. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల పనులు వేగం అందుకుంటాయన్న సజ్జనార్, కర్ణన్. కాంగ్రెస్ ఆఫీసులో వందే మాతరం ఆలాపన వేళ ఘటనపై రాజకీయ దుమారం. సోనియా గాంధీ వ్యతిరేకిస్తున్నారన్న కుమారస్వామి. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన 32 మంది. $10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% బీసీ రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేసింది. అక్టోబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మొత్తం 57 అజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తెలిపింది. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.1% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 16,500 కోట్ల నిధులు మురిగిపోకుండా అక్టోబర్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, ఒక్క డిప్యూటీ మేయర్ పదవికే పరిమితం కావాలని నిర్ణయం తీసుకుంది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. బీసీ విద్యార్థులకు జేఈఈ, నీట్ సెంటర్ల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు బిల్లుకు సమ్మతి తెలిపింది. ఉన్నత విద్యలో ఫీజుల నిర్ణయానికి కొత్త కమిషన్ బిల్లు ప్రతిపాదనకు కూడా ఆమోదముద్ర వేసింది. ఏపీ ఎస్బీసీఎల్కు 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రుణం ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అవయవ మార్పిడికి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ బిల్లుకు ఆమోదం తెలిపింది. కర్నూల్లో అగస్త్య గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 12 గిగావాట్ల సిలికాన్ ఇంగాట్ వేఫర్ ప్లాంట్ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. విశాఖలో అక్షత్ గ్రీన్ టెక్ సోలార్ సెల్ మాడ్యూల్ ప్లాంట్, డేటా సెంటర్ల ప్రతిపాదనలకు కేబినెట్ సమ్మతించింది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు అంగీకారం తెలిపింది. అమరావతి రైల్వే లైన్కు ల్యాండ్ పూలింగ్పై నిర్ణయం తీసుకుంది. హ్యామ్ మోడల్లో 7,469.46 కోట్లతో రోడ్లు, పార్కుల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సీపై శాసనమండలిలో మరోసారి వాగ్యుద్ధం జరిగింది. డిఎస్సీ 2025పై చర్చ చేపట్టాలని వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. చైర్మన్ నిర్ణయంపై వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వెంటనే చర్చ చేపట్టాలని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బీఎస్సీ నిర్ణయించినట్లు ముందు ఎల్నినోపై, తర్వాత డిఎస్సీపై చర్చించడానికి సిద్ధమన్నారు. అయినప్పటికీ వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంపై కేశవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మెగా డిఎస్సీ మీద డిస్కషన్ కి మీ సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. ఎల్నినోతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఈ రైతుల సమస్యల గురించి ఒక్క నిమిషం మీరు మాట్లాడారా? తాగునీటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలనేటువంటి సలహా సూచనలు ఇచ్చారా? ప్రజలకు అవసరమైనటువంటి ఎల్నినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. అల్వాపి గారు 4 రోజులు పెట్టే అసెంబ్లీని ఇంకో 2 రోజులు పొడిగించండి. పొడిగించండి, మాట్లాడుకుందాం. జీవితంలో ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు. వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు.
25,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఉన్నతీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. జనాభా లెక్కల ప్రక్రియ పూర్తయిన తర్వాత అవసరమైతే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా ఉన్నతీకరించే అంశాన్ని పరిశీలిస్తామని నారాయణ వెల్లడించారు. కోవూరు మున్సిపాలిటీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రతిపాదనను పరిశీలించాలి అధ్యక్ష. ఆల్రెడీ గవర్నమెంట్ కి ప్రపోజల్స్ పంపించున్నాం అధ్యక్ష. జనాభా లెక్కల ప్రక్రియ 31/3/2021 ఉంది అధ్యక్ష. అందువల్ల కేంద్ర ప్రభుత్వం 2027 మార్చి 31 వరకు జ్యూరిడిక్షన్స్ అనేది మార్చొద్దని యాక్చువల్గా ట్వీట్ చేసింది అధ్యక్ష. అందువల్ల 2027 వరకు చేయడానికి లేదు అధ్యక్ష, మార్చి వరకు. ఆ తర్వాత పరిశీలించడం జరుగుతుంది. నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల కల్పన శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రామాయపట్నం పోర్టు పనులు 81.45%, మచిలీపట్నం 59.24%, మూలపేట 76.17%, కాకినాడ గేట్వే పోర్టు పనులు 33.04% పూర్తయినట్లు తెలిపారు. 7 ఫిషింగ్ హార్బర్లను ప్రతిపాదించగా జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం 2వ దశ, మచిలీపట్నం 2వ దశ, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్లీపర్ బస్సుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 16 ప్రభుత్వ, 835 ప్రైవేటు స్లీపర్ బస్సులు ఉన్నాయని మంత్రి చెప్పారు. స్లీపర్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ కేంద్ర మోటారు వాహనాల నిబంధనల్లో రూల్ 128ను ఖచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టామని, మానవ తప్పిదాలతో జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. భారీ వాహనాల ఫిట్నెస్ విషయంలో నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా వాహనాలను తనిఖీ చేసి నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాహనాలకే ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నామన్నారు. అమాయకుల భూములను 22A నిషేధిత జాబితాలో పెట్టి లక్షల మందిని ఆగం చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే భూములను నిషేధిత జాబితాలో పెట్టి ఇప్పుడు యజమానులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడంపై హరీష్ మండిపడ్డారు. మల్కాజ్గిరిలో 22A నిషేధిత భూముల బాధితుల సభలో పాల్గొన్న హరీష్ రావు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలకు శిక్ష ఎందుకని ప్రశ్నించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు తన చేతులకు రావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా అధికారులను ఆదేశించి రాత్రికి రాత్రే ఈ ఆస్తులను బ్లాక్ చేయించారని ఆరోపించారు. అసలు భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని చెప్పింది ఎవరు? అందుకు బాధ్యులు ఎవరు తేల్చాలన్న హరీష్ భూములను ఎలాగైతే నిషేధిత జాబితాలో పెట్టారో అలాగే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రాహిబిషన్ 22Aలో లక్షల భూములు పెడతాడు పొంగులేటి అంటే ఇది తప్పు నాది కాదు, ఆఫీసర్ల తప్పు. అంటే ఒప్పు అయితే మీది, తప్పు అయితే ఆఫీసర్లదా? మంచి అయితే మీరేసుకుంటారు బుట్టలా? మీరు చేసిన తప్పులకు అధికారులను బలి చేస్తారా? ఒకవేళ అధికారులదే తప్పు అయితే యాక్షన్ తీసుకోండి. ఏ అధికారి తప్పు చేస్తే అధికారి మీద చర్య తీసుకోండి. తీసుకోరు. ఎందుకంటే తప్పు అధికారులది కాదు, తప్పు పాలకులది, ప్రభుత్వానికి. కనుకనే ఉత్తమ నోటి మాటలతో ఇలా దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. పొంగులేటి గారు ఏమంటున్నారు? మేం భూములన్నీ తీసేస్తాం, ఏదో నిషేధిత భూములో అధికారులు పెట్టిండ్రు, తప్పైంది, సారీ, మేం తీసేస్తాం, మీరు దరఖాస్తు పెట్టుకోండి అంటుంటే నువ్వు తప్పు చేస్తావు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగాలనా? దరఖాస్తులు పెట్టుకొని తిరగాలనా? ఇప్పుడు ఏ భూములు నిషేధిత జాబితాలో పెట్టినరో మీరే కదా పెట్టింది. పెట్టినోళ్ళు సీదా తీసేయచ్చు కదా, దరఖాస్తులు ఎందుకు? అంటే దరఖాస్తులు పెడితే దాని మీద ఫోన్ నంబర్ ఉంటే ఫోన్ చేసి 30% అడుగుతారా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ భూములైతే పెట్టిందో తక్షణమే ఆ భూములన్నీ కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసిన తప్పు నీది, తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నీదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిపోయి పేదల భూములతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 20,000 కోట్ల రూపాయల విలువైన గల్ఫ్ ఆయిల్ కంపెనీ భూములు ఫీనిక్స్ కంపెనీ మీదుగా చేతులు మారాయని ఆరోపించారు. వాటిని హానర్ హోమ్స్ పేరిట విల్లాలు కట్టి అమ్ముతున్నారని ఆరోపించారు. 22A నిషేధిత జాబితాలో భూములను చేర్చి క్షమాపణ చెబితే సరిపోదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ భూమాఫియాకు కట్టబెట్టిన భూములను రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటోందని ఎంపీ ఈటల ఆరోపించారు. కొన్ని వందల గ్రామాలలో
హైదరాబాద్ చుట్టుపక్కల లక్షల కోట్ల విలువైన భూముల్ని ఆనాడు కేసీఆర్ ఏమో ల్యాండ్ పుల్లింగ్ బయట తీసుకుంటున్నాడు, కొన్ని అక్రమాన్ని తీసుకున్నాడు డెవలప్మెంట్ మీద. ఇవాళ ఈ ప్రభుత్వం మాత్రం మొత్తమే తీసుకొని ఇవాళ ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రులు కనుక గతంలో ఉండి ఉంటే 24 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిచ్చే వాళ్ళం కాదు. ఇలా పేదలు ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, ఇన్ని బస్తులు వెలిచేటి కూడా కాదు. ఇవాళ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇట్లాంటి ల్యాండ్ బ్రోకర్గిని బంద్ చేసి పేదల భూములు గుంజుకుండా ఆఫ్ చేసి ఇవాళ నీ పరిపాలన కొనసాగించుకో తప్ప, లేకపోతే మొత్తం భారతీయ జనతా పార్టీ పరంగా వీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతులు సాగుతో పాటు పాడిపైన దృష్టి పెట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఉద్యాన వర్సిటీలో పర్యటించిన మంత్రి 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రీసెర్చ్ కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. MAPRS నర్సరీ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలకు తుమ్మల సూచించారు. రసాయన ఎరువులు అవసరం లేని విత్తనాలను అభివృద్ధి చేయాలని కోరారు. ప్రస్తుతం రైతు దినచర్య నుంచి పాడి మాయమైందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మనం ఏం కొత్త కనిపెట్టక్కర్లా, మన తాత అమ్మమ్మలో మన నాన్నలో మన అమ్మలు చేసిన వ్యవసాయం చేసుకుంటే కూడా సుభిక్షంగా బతకగలుగుతాం, శుభ్రంగా ఉండగలుగుతాం. కాబట్టి దయచేసి యూనివర్సిటీ మీకున్నటువంటి విజ్ఞానాన్ని మీ రీసెర్చ్ ద్వారా ఇంకా ఆధునిక పద్ధతుల్లో రైతుని ఇంకా ఎంతకు ముందుకు తీసుకెళ్లాలో తీసుకెళ్ళండి. ఈ రోజున భారతదేశంలో ఎక్కువ డబ్బులు రైతాంగానికి ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంత చిన్న రాష్ట్రం ఇన్ని కష్టాల్లో ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమైనా కూడా సుమారు 1,36,000 కోట్లు రైతుల జేబుల్లోకి పంపించాం. అదేవిధంగా దాన్ని మీరు మీకున్నటువంటి వనరులతోటి మీకున్నటువంటి అధికారాలతోటి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కల్తీ ఆహారం నుంచి తెలంగాణను విముక్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్న పోలీసులు కల్తీ నెయ్యి ముఠా గుట్టును రట్టు చేశారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసిన పోలీసులు 25.5 టన్నుల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 7 టన్నుల క్రీమ్, 1200 లీటర్ల పామాయిల్, 600 లీటర్ల వనస్పతి ఉన్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ చెప్పారు. నెయ్యి ఫ్లేవర్ కోసం ఉపయోగించే 3 రకాలకు చెందిన 6 బాటిళ్లు సీజ్ చేశామని తెలిపారు. 30 కిలోల గంజి పౌడర్ పట్టుకున్నట్లు చెప్పారు. ఆవు నెయ్యి, దేశీ నెయ్యి పేరుతో ఎలాంటి లేబుల్స్, తయారీ తేదీలు లేకుండా మార్కెట్లో విక్రయిస్తున్న ఈ కల్తీ నెయ్యిని ఫంక్షన్లు, ఆయుర్వేద మందుల్లో వాడుతున్నట్లు గుర్తించామని సజ్జనార్ చెప్పారు. హర్యానా, యూపీ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ కల్తీ నెయ్యి వాడితే గుండె జబ్బులు, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని సిపి చెప్పారు. మంచి వాసన ఉందని, ఈ తరహా కల్తీ నెయ్యిని కొనవద్దని ప్రజలకు సూచించారు. కల్తీ ఆహార దందాలో ఉన్న నిందితులపై రాబోయే రోజుల్లో పీడీ యాక్ట్ ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తామని సజ్జనార్ తెలిపారు. టీజీ సేఫ్తో సమన్వయం చేసుకుని రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామని సిపి సజ్జనార్ వివరించారు. ప్యూర్ గీ ఉందని చెప్పి ఇలాంటి పోస్టర్స్ ఇస్తుంటారు. అది డజన్ మీన్ దట్ దెర్ ఇస్ అ గీ అన్నది. అదంతా అడల్టరేటెడ్ ఉంటుంది, చాలా మిస్ బ్రాండింగ్ ఉంటుంది. వాళ్ళ దగ్గర అంతా ఉంటుంది. వాళ్ళు అది టెస్ట్ చేస్తే ఇది ఉంటుంది. చూడండి, ఇక్కడ 100% న్యాచురల్ అని రాశారు. సో ఆ టీజీ సేఫ్ ద్వారా మనం కోఆర్డినేట్ చేసి అక్కడున్న మన డైరెక్టర్తో మాట్లాడి అక్కడున్న సిబ్బంది కూడా హెల్ప్ తీసుకుని వచ్చే రోజు మళ్ళీ మనము హైదరాబాద్ నగరంలో ఈ ఫుడ్ అడల్టరేషన్ పైన మేజర్ డ్రైవ్ తీసుకోవడం జరుగుతుంది. కాన్సన్ట్రేటెడ్ ఎఫర్ట్ చేసి ఈ యొక్క హైదరాబాద్ నగరంని ప్లస్ అట్లానే తెలంగాణ స్టేట్ని ఈ ఫుడ్ అడల్టరేషన్ను, కల్తీ ఆహారం నుంచి మనం అందరూ కూడా ముక్తి చేయడానికి మా వంతు కృషి చేస్తాను. 2047 నాటికి వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. విశాఖలో నిర్వహించిన బీజేపీ విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా అద్భుతంగా పనిచేస్తోందని నబీన్ ప్రశంసించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు నిరాశావాదపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నేషన్ ఫస్ట్ కాకుండా సెల్ఫ్ ఫస్ట్ ముఖ్యమని దుయ్యబట్టారు. కేవలం శంకుస్థాపనలకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాయని నితిన్ నబీన్ వివరించారు. ఈ ప్రగతిని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి చెప్పాలని సూచించారు. माननीय प्रधानमंत्री के नेतृत्व में भोगापुरम अंतर्राष्ट्रीय हवाई अड्डा, अमरावती के लिए पुनर्निर्माण के लिए बड़े पैकेज के साथ योजनाओं को देना, चाहे रायपुर विशाखापट्टनम ग्रीनफील्ड एक्सप्रेसवे हो, ऐसे कई बड़े योजनाएं सरकार केंद्र की तरफ से इस राज्य के विकास में लगातार जोड़ने का काम हमारे नेतृत्वकर्ता कर रहे हैं. कि आज जिस प्रकार से आंध्र प्रदेश को तेज गति से विकास का ताकत डबल इंजन की सरकार से मिल रहा है, कहीं न कहीं आंध्र प्रदेश पूरे देश में
एक अलग राज्य जो विकास के पैमाने पे आगे बढ़ रहा है। స్వాతంత్ర దినోత్సవం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో వందేమాతరం గేయం ఆలాపన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. వందేమాతరం పాడటాన్ని సోనియా వ్యతిరేకిస్తున్నారని ఆరోపించిన కేంద్ర మంత్రి కుమారస్వామి ఆమె శరీరంలో ప్రవహిస్తోంది ఇటలీ రక్తం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్కు వందేమాతరం అంటే ఇష్టం లేనట్లుగా ఉందని కుమారస్వామి దుయ్యబట్టారు. ఈ వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి రిజ్వాన్ అర్షద్ తీవ్రంగా స్పందించారు. కుమారస్వామిని నిరాశ నిస్పృహల్లో ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. సోనియా గాంధీ ఎంతో మంది భారతీయుల కంటే గొప్ప భారతీయురాలని అన్నారు. ఈ విషయం కుమారస్వామి తెలుసుకోవాలన్నారు. ఆమె భర్త రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, ఐక్య భారత్, న్యాయబద్ధమైన భారత్ కోసం ఆమె పోరాడుతున్నారని అర్షద్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కుమారస్వామి సోనియా గాంధీ భర్త త్యాగం చేశారు సరే, మరి ఆమె ఏం త్యాగం చేశారని ప్రశ్నించారు. సోనియా జాతీయ గేయాన్ని అవమానించారని, ఆమె భారతీయురాలు కాదు, ఇటలీకి చెందినవారని అన్నారు. అటు స్వాతంత్ర్య దినోత్సవం రోజున కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఘటనపై ఓ న్యాయవాది ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ 1100 కోట్ల వ్యయంతో చేపట్టిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ఇవాళ నుంచి అక్కడ వన్-వే ట్రాఫిక్ అమలు చేస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. ఎస్ఆర్డీపీ పనులు, వన్-వే ఆంక్షల అమలుపై జీహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఇప్పటికే 15 పిల్లర్ల పనులు జరుగుతున్నాయని, ఈ వన్-వే అమలుతో ఏకకాలంలో మరో 40 పిల్లర్లకు ఫౌండేషన్ వేసేందుకు ఆటంకాలు తొలగిపోతాయని వారు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం జాయింట్ సిపి, డీసీపీల పర్యవేక్షణలో 4 షిఫ్టుల్లో 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. బస్టాప్ల వద్ద తలెత్తే చిన్నపాటి ఇబ్బందులను ఆర్టీసీ అధికారుల సమన్వయంతో 2-3 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. కేబీఆర్ చుట్టూ మనం వన్ వే చేయడం జరిగింది. ఈ ఒక వన్ వే వారం నుంచి మనం ప్రచారం చేయడం జరుగుతుంది. చాలామంది ప్రజలు, నేను కూడా అక్కడ ఆగి వచ్చాను, చాలా చోట్ల ప్రజలు బాగా సంతోషించారు. చాలా చోట్ల కూడా ఫాస్ట్ మూమెంట్ అవుతుందని చెప్పి తెలిసింది. అక్కడక్కడ కొన్ని చోట్ల 2 చోట్ల మనము ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ కొంత ఇంకా సివిల్ వర్క్స్ చేయాల్సిన అవసరం అని చెప్పి కమిషనర్ గారు కూడా, వాళ్ళ టీం కూడా ఐడెంటిఫై కావడం జరిగింది. సో ఇంకా కొంతమంది ఈ మనం ఇచ్చిన అడ్వైజరీ చూడకుండా కొంతమంది అట్లా రావడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఎందుకంటే వచ్చే వారము ఇది ఒక స్ట్రీమ్ లైన్ కావడానికి టైం పడుతుంది. ట్రాఫిక్ అడ్వైజరీస్ మళ్ళీ అట్లానే జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చే ఒక అడ్వైజర్ని అందరు కూడా చూసుకోవాలి, వాళ్ళు ట్రావెల్ ప్లాన్ అట్లానే చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ వన్ వే వల్ల అరౌండ్ ఒక 40 బేస్మెంట్స్ వేయడానికి అవకాశం, ఫౌండేషన్ వేయడానికి అవకాశం ఉన్నాయి. వన్ వే విల్ రిడ్యూస్ ద ట్రాఫిక్ టైం. అదేవిధంగా మీకు ఓవరాల్ చూసుకున్న ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గుతుంది. మీకు పూర్తిగా దీనివల్ల 2-3 ఏరియాలో మేజర్ సిగ్నల్స్లో ఫ్రీ ఫ్లో ఉంటుంది. కొంచెం ఇనిషియల్ ఒక 2-3 డేస్ మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకుంటా ఈజీగా వన్ వే కూడా ప్రతి ఒక్కరికి ఫ్రీ లెఫ్ట్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేటలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని భారీ బందోబస్తు మధ్య అధికారులు తొలగించారు. ముందస్తుగా బీఆర్ఎస్ నాయకుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ రోజున మెడికల్ కాలేజ్ ఎదురుగా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని తొలగించారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన పెద్ది విగ్రహాన్ని తొలగించేందుకు పోలీసులు గతంలోనే ప్రయత్నించారు. అప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోగా విగ్రహాన్ని తొలగించాలని పోలీసులు వారికి గడువు విధించారు. ఆ గడువు ముగిసినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు అనుమతి లేని విగ్రహాన్ని తొలగించనందున అర్ధరాత్రి సమయంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య విగ్రహాన్ని తొలగించారు. నర్సంపేట మెడికల్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన తన భర్త పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడంపై ఆయన సతీమణి స్వప్న భావోద్వేగానికి గురయ్యారు. నల్లబెల్లిలోని తమ నివాసంలో పెద్ది విగ్రహాన్ని తడుముతూ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు నల్లబెల్లి మండల కేంద్రంలో పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ పాఠశాలలు, దుకాణాలను బంద్ చేయించారు. నల్లబెల్లిలోని పెద్ది స్వగృహం ముందు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు కారణమైన సాదిక్ ఖాన్ ఘోరాలు వెలుగులోకి వస్తున్నాయి. తన కుమారుడు జగదీష్ రెడ్డిని సాదిక్ ఖాన్ చంపాడని సర్పవరం పోలీస్ స్టేషన్లో ఏఈ నూకరాజు వియంకుడు భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జూలై 2న తన కుమారుడు జగదీష్ రెడ్డికి విషపు ఇంజెక్షన్ ఇచ్చి సాదిక్ హత్య చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిన్న తన మనవడు కార్తికేయ రెడ్డితో మాట్లాడగా విషయం తెలిసిందని చెప్పారు. భాస్కర్ రెడ్డి ఫిర్యాదుపై సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య బండిలో 3 కవర్లను పోలీసులు గుర్తించారు.
భర్త జగదీష్ రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సౌజన్య రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన భర్త జగదీష్ రెడ్డిని సాదిక్ హత్య చేశాడని లేఖలో సౌజన్య వెల్లడించారు. తన ఆస్తి, ఫోన్, ఎస్బీఐ లాకర్ వివరాలను సాదిక్ ఖాన్ తీసుకున్నాడని తెలిపారు. మతం మారాలని తనపై ఒత్తిడి చేశాడని సౌజన్య లేఖలో రాశారు. తన కుటుంబాన్ని చంపుతానని బెదిరించాడని సాదిక్ ఖాన్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామని పేర్కొన్నట్టు సమాచారం. పరారీలో ఉన్న సాదిక్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మరోవైపు నిన్న గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఏఐ నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ వ్యాపారుల నుంచి లంచాలు వసూలు చేస్తున్న గనులు భద్రతా విభాగం డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. శివశంకర్ నిన్న బల్లికురవలో గ్రానైట్ క్వారీలను తనిఖీలు చేశారు. అనుమతులకు మించి గ్రానైట్ తవ్వకాలు చేస్తున్నట్లు గుర్తించారు. అయితే అక్రమాలు బయట పెట్టకుండా ఉండాలంటే లంచం ఇవ్వాలంటూ గ్రానైట్ వ్యాపారులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు గత రాత్రి ఒంగోలులోని ఓ రెస్టారెంట్లో సెటిల్మెంట్ చేసుకున్నారు. ఈ సమయంలోనే 2 లక్షలు తీసుకుంటూ ఉండగా సిబిఐ అధికారులు శివశంకర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. శివశంకర్ ఇవాళ చీమకుర్తిలోని గ్రానైట్ క్వారీల్లో తనిఖీలకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే సిబిఐ అధికారులు శివశంకర్ క్వారీ యజమానులను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. విశాఖ షీలానగర్లో మట్టి కుప్పలో 3 మృతదేహాలు కలకలం రేపాయి. షీలానగర్ జంక్షన్ వద్ద షీలానగర్ సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు పనుల కోసం ఈ ఉదయం డంపర్ లారీలు మట్టి వేస్తూ ఉండగా ఆ మట్టి కుప్పలో శవాలు కనిపించాయి. పూర్తిగా కుళ్ళిపోయిన 2 మృతదేహాలు, పుర్రెలు, కొన్ని శరీర భాగాలు, పాత తలగడలు, బొంతలను అక్కడ పనిచేస్తున్న కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డంపర్ లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రోడ్డు కోసం మట్టి తెచ్చిన ప్రాంతానికి సమీపంలోనే శ్మశానం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉదయం అక్కడి నుంచి మట్టి తేవడంతో మృతదేహాలు బయటపడ్డాయి. రహదారి కోసం శ్మశానం నుంచి ఇంకా ఎన్ని డంపర్ల మట్టి తరలించారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెద్ద సంఖ్యలో గోవా మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న లారీని పోలీసులు తనిఖీ చేస్తుండగా క్యాబిన్ వెనుక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బాక్స్లో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లను గుర్తించారు. దాదాపు 400 బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు లారీకి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 నంబర్ ప్లేట్లు ఉన్నట్లు తేల్చారు. అక్రమ మద్యం రవాణా వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. తెలుగు తేజం పుల్లెల గాయత్రి గోపీచంద్ 2025 సంవత్సరానికి అర్జున అవార్డుకు ఎంపికైంది. హైదరాబాద్కు చెందిన డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్ కూడా అర్జున అవార్డు అందుకోనున్నాడు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ 2025 సంవత్సరానికి 17 మందిని అర్జున అవార్డులకు ఎంపిక చేసింది. ప్రపంచ కప్ గెలిచిన తొలి భారతీయ మహిళా చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్, గ్రాండ్ మాస్టర్ విదిత్ గుజరాతీ, కామన్వెల్త్ కాంస్య పథక విజేత డెకాథ్లాన్ తేజస్విన్ శంకర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి త్రీసా జాలీ తదితరులు అర్జున అవార్డులకు ఎంపికయ్యారు. ఈసారి 2 పారా అథ్లెట్లకు పురస్కారం దక్కింది. పారా క్లబ్ త్రోయర్ ఏక్తా భ్యాన్, షూటర్ రుద్రాంశ్ ఖండేల్వాల్ అర్జున అవార్డు అందుకోనున్నారు. అర్జున జీవితకాల సాఫల్య పురస్కారం 2025 ఏడాదికి ఫుట్బాల్ ఆటగాడు అరుమైన యాగంకు దక్కింది. అథ్లెటిక్స్లో పర్వీర్ సింగ్, బాక్సింగ్లో చోటేలాల్ యాదవ్, షూటింగ్లో నేహా చవాన్లు ద్రోణాచార్య అవార్డుకు ఎంపికయ్యారు. ద్రోణాచార్య లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు బాక్సింగ్ కోచ్ ధర్మేంద్ర సింగ్ యాదవ్, రెజ్లింగ్ కోచ్ వీరేందర్ కుమార్లు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ బింద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. మరో 32 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కార్మికులను తీసుకుని వెళుతున్న ఓ లారీ ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో లారీలో ఇరుక్కుపోయిన పలువురిని బయటకు తీశారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి వాసులుగా గుర్తించారు. గ్వాలియర్ జిల్లాలో వరి నాట్లు వేసి తిరిగి వెళుతూ ఉండగా ఈ విషాదం చోటు చేసుకుంది. పశువులను తప్పించే క్రమంలో లారీ డ్రైవర్ వాహనం పై నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్టు పోలీసులు తెలిపారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో చిక్కుకున్న 2 వ్యక్తులను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించిన ఘటన ఉత్తరాఖండ్ రిషికేశ్లో జరిగింది. బొలెరో మ్యాక్స్ వాహనంలో 2 హరిద్వార్ వెళుతుండగా రిషికేశ్ సమీపంలో వాహనం బోల్తాపడి బీన్ నదిలో పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ధల్వాలా పోస్ట్ నుంచి సహాయ పరికరాలతో ఘటనా స్థలానికి వెళ్లారు. గంట పాటు శ్రమించి ఒకరిని సురక్షితంగా బయటకు తీశారు. 2వ వ్యక్తిని రక్షించే క్రమంలో నదిలో నీటి ఉధృతి మరింత పెరిగింది. నీటి ప్రవాహ వేగానికి వాహనం కొంత దూరం కిందికి కొట్టుకుపోయింది. వెంటనే ఎస్డీఆర్ఎఫ్ అధికారులు మరో బృందాన్ని అక్కడికి పంపారు. ప్రమాదకర పరిస్థితులను లెక్క చేయని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వాహనం వద్దకు చేరుకుని 2వ వ్యక్తిని కూడా సురక్షితంగా బయటకు తీశారు. తరువాత 2ని ఆసుపత్రికి తరలించారు. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తెగువను స్థానికులు, అధికారులు అభినందించారు. దెహ్రాదూన్లో ట్రెక్కింగ్కు వెళ్లి స్వర్ణ నదిలో చిక్కుకున్న 6 విద్యార్థులను కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.
మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీయటానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను అన్వేషించాలంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. ఖైదీలను ఉరితీయటం అనేది అత్యంత బాధాకరమైన విధానమని, అందుకు బదులుగా వేరే మార్గాన్ని అమలు చేయాలని ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మరణశిక్ష అమలు విధానంపై కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా సమీక్షించి ప్రత్యామ్నాయ పద్ధతిని రూపొందించాలని భావిస్తే ఈ తీర్పు ఎలాంటి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. శిక్షల అమలు విధానాన్ని మార్చే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ కేంద్రానికి ఉందని కోర్టు తెలిపింది. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీయటానికి బదులు ప్రత్యామ్నాయ పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ఈ ఏడాది జనవరి 1న విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పుడు తీర్పు వెలువరించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 3 రాష్ట్రాల బీజేపీ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను నియమించింది. కో ఇన్ఛార్జిగా పార్టీ జాతీయ కార్యదర్శి జగదీష్ ఈశ్వర్ భాయ్ పటేల్ను నియమించింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పంజాబ్ ఇన్ఛార్జిగా రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ పూనియా, గుజరాత్ ఇన్ఛార్జిగా రాజ్యసభ ఎంపీ తరుణ్ చుగ్ను నియమించింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మధ్య జరగనుండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2027 చివరిలో జరగనున్నాయి. ఇరాన్తో తెర వెనుక చర్చలు జరుపుతున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ తోసిపుచ్చింది. అమెరికన్ ప్రభుత్వంతో తమ అధికారులు ఎలాంటి సంప్రదింపులు జరపడం లేదని స్పష్టం చేసింది. తమతో చర్చలు జరుపుతున్నట్లు ట్రంప్ భ్రమపడుతున్నారని ఐఆర్జీసీ ప్రతినిధి హుసేన్ మొహబ్బీ అన్నారు. అమెరికా తన వాగ్దానాలను నిలుపుకోవడంలో విఫలమైనందునే తమ యంత్రాంగం ఆ దేశంతో చర్చలు నిలిపేసిందని చెప్పారు. ఇరాక్కు చెందిన కుర్దిస్తాన్ సాయుధ దళాల ద్వారా అమెరికా ఐఆర్జీసీ మధ్య అనధికారిక చర్చలు జరుగుతున్నాయని పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించగా వాటిని ఇరాన్ విదేశాంగ శాఖ ఖండించింది. తమ మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే కుట్రలో భాగంగానే కొందరు ఇలాంటి కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో అక్టోబర్లోపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కేబినెట్ నిర్ణయం. పల్లెల్లో 34, పట్టణాల్లో 33.1% బీసీలకు రిజర్వేషన్లు. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ ప్రకటనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం. మెగా డిఎస్సీపై శాసనమండలిలో మరోసారి వాగ్యుద్ధం. వైసీపీ సభ్యులు నిరసనకు దిగడంపై మండిపడిన మంత్రి పయ్యావుల కేశవ్. 22A నిషేధిత జాబితాలో భూములు చేర్చడంపై మంత్రి క్షమాపణ చాలదన్న ప్రతిపక్షాలు. తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్. కేబీఆర్ పార్క్ వద్ద అమల్లోకి వచ్చిన వన్వే ట్రాఫిక్. ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల పనులు వేగం అందుకుంటాయన్న సజ్జనార్, కర్ణన్. కాంగ్రెస్ ఆఫీసులో వందే మాతరం ఆలాపన వేళ ఘటనపై రాజకీయ దుమారం. సోనియా గాంధీ వ్యతిరేకిస్తున్నారన్న కుమారస్వామి. మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతి. తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన 32 మంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.